జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఈ సినిమాల్లో బూత్ పాటలు రాసుకునేటువంటి ఒక అతను ఈ మధ్య ప్రవచనకారుడుగా, పండితుడుగా, వైదికుడుగా, వేద పండితుడుగా అవతారం ఎత్తినాడు. సినిమాల్లో వీళ్ళు ఆడవాళ్ళు ఉంటారు కదా, హీరోయిన్లు అంటారు కదా, ఆ హీరోయిన్ల అంగాంగాల్ని, మర్మాంగాల్ని వర్ణిస్తూ బూతు పాటలు రాసుకునేటువంటి ఒక బ్రాహ్మిన్ పర్సన్, వ్యక్తి పండితుడైపోయినాడు, ప్రవచనకారుడైపోయినాడు, వేద పండితుడైపోయినాడు. పేరుకు ముందర సామవేదం అని కూడా తగిలించుకొని ప్రమాణాలు, రామాయణం, వీటి గురించి, రాముడు, ఇట్లాంటి అంశాలు, పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడేస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద బొట్లు పెట్టినాడు అడ్డదిడ్డంగా. వేషం వేసినాడులే, వేషకారుడులాగా. పేరుకు ముందర సామవేదం, మళ్ళీ బ్రహ్మశ్రీ, మళ్ళీ 3 శ్రీలు అంట, ఒక శ్రీ కూడా కాదు. బ్రహ్మశ్రీ, శ్రీ అని ఒక శ్రీ సరిపోదు. కానీ బ్రహ్మశ్రీ అంటే ఏం అసలు అర్థం? బ్రహ్మశ్రీ అని పేరుకు ముందర ఎందుకు పెట్టుకోవాలి? ఎవరు పెట్టుకోవాలి? అసలు దీన్ని ఎవడిచ్చినాడు? బ్రహ్మశ్రీ అనేది దీనికి ప్రమాణం ఏమి అసలు? ఇదేమన్నా పరంపరగా ఏమన్నా వస్తూ ఉందా బ్రహ్మశ్రీ అనేది? ఎవరన్నా గురువులు ఏమన్నా పెట్టుకుంటున్నారా? పూర్వాచార్యులు ఎవరన్నా బ్రహ్మశ్రీ శ్రీ అనేసి ఒక 10 శ్రీలు తగిలించుకుంటున్నారా తోకలో, పేర్లకు ముందర వెనకాల? సరే, ఈ బ్రహ్మశ్రీ సామవేద పండితుడికి రాముడు లింగాన్ని పాతిపెట్టినాడు, పూజ చేసినాడు అనే దానికి ప్రమాణం శివపురాణం అంట, స్కంద పురాణం అంట. నిజానికి పురాణాల ముందా, ఇతిహాసం ముందా? ఇతిహాసం ఏది? రామాయణం కదా. రామాయణం అన్నిటికన్నా ముందు, వేదం అన్నిటికన్నా ఇంకా ప్రాచీనమైంది, సనాతనమైంది వేదం. తర్వాత సనాతనమని రామాయణానికే పేరు. వేదం తర్వాతనే మహాభారతమైనా, భగవద్గీత అయినా, ఇక మిగిలిండే అష్టాదశ పురాణాలైనా, మళ్ళీ ఈ బూతు బాపనోళ్ళు చెప్తూ ఉండేటువంటి పండితులు, ప్రవచకులను చెప్పుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు చెప్తూ ఉండేటువంటి బూతు పురాణాలు, పుక్కిటి పురాణాలైనా, వీళ్ళు కల్పించిన కల్పితాలైనా దాని తర్వాత వచ్చినవే. మనకి పరమ ప్రమాణం రామాయణం, వాల్మీకి రామాయణం మాత్రమే. ఇంకా ఆ దాసు, ఈ తులసిదాసు, ఇంకోరు పుల్లెల రామచంద్రుడు, ఇంకోరు ఎవరెవరో రాసినవి అవంతా మనకు ప్రమాణం కావు. రామాయణంలో లింగమే లేదు, శివలింగం అనే పేరే లేదు, కానీ వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు. రాముడు చేతుబంధనం చేసేదానికి ముందే శివలింగాన్ని పూజించేసినాడంట, పాతి పెట్టేసినాడంట ఈ బూత్ పాటల పండితుడు, ఈ బూత్ పాటల సామవేద